అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ కేసులో సంచలనాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. సెల్లార్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఒక్కటే ఉండడం ప్రమాద తీవ్రతకు కారణంగా తెలుస్తోంది. ర్యాంప్ స్టేర్ కేస్ సెల్లార్ నుండి బయటకు వచ్చేందుకు 2 మార్గాలున్నాయి. కానీ ర్యాంప్ లో ఫర్నిచర్ ని డంప్ చేశారు. స్టేర్ కేస్ వైపు వెళ్లకుండా మధ్యలో గ్రిల్ కు లాక్ చేశారు. దీంతో మంటలు ఎగిసినప్పుడు బయటపడే దారి లేక 5గురు సెల్లార్లో చిక్కుకుని సమిధులయ్యారు. స్పాట్ నుండి మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో 5గురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ 5గురు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే ఈ అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ప్లేస్లో మనం ఉన్నాము. బజాజ్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి సెల్లార్ ఇది. ఇదే సెల్లార్లో దాదాపు లోపలికి ఒక 100 మీటర్స్ ముందరికి వెళ్ళిన తర్వాత 2 రూమ్స్ ఉన్నాయి. ఆ 2 రూమ్స్లో ఉన్నటువంటి 5గురు కూడా ఇప్పుడు మృత్యువాత పడ్డారు. వీళ్ళు ఈ తరహాలో చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు బయటికి రాలేకపోవటమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. హైదరాబాద్ సిటీలో రీసెంట్ టైమ్స్లో ఈ తరహాలో రెస్క్యూ ఆపరేషన్ జరిగినటువంటి దాఖలు ఎక్కడా కూడా లేవు. గతంలో జరిగినటువంటి అనేక అగ్ని ప్రమాదాలు ఎన్ని జరిగినా సరే ఇన్ని గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో సాధారణంగా ఒక అగ్ని ప్రమాద ఘటన జరిగినప్పుడు ఒక వేలో ప్రమాదం జరిగితే మరొక వే నుండి పూర్తిగా రెస్క్యూ చేసేందుకు దారులని ఫైర్ సిబ్బంది కనుగొంటారు. వాటి ద్వారా లోపల చిక్కుకున్నటువంటి వారిని బయటికి తీసుకొస్తారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఒకే దగ్గర ఉండటం, సో బయటికి వచ్చేందుకు ఉన్నటువంటి మార్గం ఒకటే కారణం కావడం కూడా ఇంతమంది చనిపోయడానికి కారణంగా తెలుస్తుంది. సో మెయిన్ ఇన్సిడెంట్ ఎక్కడైతే అయిందో ఆ సెల్లార్ లోపలికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో ఈ సెల్లార్కి సంబంధించినటువంటి వేని మనం ఇటు సైడ్ చూడొచ్చు. కంప్లీట్గా సెల్లార్లో ఈ ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా డంప్ అయి ఉన్నది. సో ఇక్కడనే అసలైనటువంటి ప్రమాదం జరిగింది. మనకి ఇటు సైడ్ కనిపిస్తున్నటువంటి వే అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ సెల్లార్ లోపలనే 2 రూమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ మనకి ఒక గ్రిల్ టైప్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఆ గ్రిల్ కూడా కంప్లీట్గా తాళం వేసి ఉంది. దీంతో లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళు బయటికి రాలేకపోయారు. సో అధికారులు చెప్పినటువంటి దాని ప్రకారం కొన్ని కెమికల్స్ని సైతం ఇందులో యూజ్ చేశారు. కెమికల్స్తో పాటు రెగ్జిన్ అండ్ ఈ ఉన్నటువంటి వుడ్లో ఫర్నిచర్లో ఉన్నటువంటి వుడ్, సో ఈ 3 కలగలుపుకొని ఈ తరహాలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఈ 3 కలవటంతో దాని మంటల తీవ్రత ఎక్కువగా ఉండింది. ఫైర్ అధికారులు కావచ్చు, రిమైనింగ్ సిబ్బంది పైనుండి మిషన్స్ ఉపయోగించి హోల్డ్ చేశారు. అది ఆ లైట్ మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే అవి. సో ఈ తరహాలో ఇంత కష్టపడినప్పటికీ 5గురు ప్రాణాలను మాత్రం సేవ్ చేయలేకపోయారు. వీళ్ళందరూ ఈ రూమ్లో ఉంటే సేఫ్గా తమ ప్రాణాలు రక్షించుకోగలం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రూమ్లోకి వచ్చి వాళ్ళు దాక్కున్నారు. దీని నుండి బయటికి రావాలి అనుకున్నప్పటికీ ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి మెటీరియల్ కొంచెం అగ్నికి ఆహుతి అయిపోవడం కారణంగా జారి కింద పడిపోయినటువంటి పరిస్థితి. అండ్ సెకండ్ రూమ్కి సంబంధించి చూస్తే సెకండ్ రూమ్ విజువల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ సెకండ్ రూమ్ ఏదైతే ఉందో ఇదే ఓపెన్గా ఉన్నటువంటి రూమ్ ఇది. సో ఈ రూమ్లో మరొక 2 కూడా దాక్కొని ఉన్నారు. సో ఈ 2 ఈ రూమ్లోకి వచ్చి దాక్కున్నారు. అండ్ రిమైనింగ్ 3 ఆ రూమ్లో ఉన్నారు. ఆ గ్రిల్ కనుక ఓపెన్ అయ్యి ఉంటే నేరుగా బయటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. కానీ ఆ గ్రిల్ కంప్లీట్గా క్లోజ్ అయి ఉండటంతో వీళ్ళు ఇక్కడనే ప్రాణాలు పట్టుకొని ఆ రూమ్లోకి వెళ్ళి ప్రాణాలు రక్షించుకోవడం లాంటివి చేశారు. సో ఈ తరహాలో బయటికి రాలేకపోవడానికి 2 కారణాలు. ఒకటి, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ర్యాంప్ ఏదైతే ఉందో ఈ ర్యాంప్ అంతా కూడా ఈ తరహా మెటీరియల్తో అంతా నిండిపోయి ఉన్నది. ఇది ఓవరాల్గా నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరణ. సో అది సిచ్యువేషన్ స్పాట్ దగ్గర నుంచి మా ప్రతినిధి అందించిన వివరాలు ఇవి. ఎక్కడా కూడా బయటపడే అవకాశం వాళ్లకు లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే అడుగడుగున నిర్లక్ష్యం ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో అంతా కూడా షాప్కి సంబంధించినటువంటి ఫర్నిచర్స్ని ఇక్కడ పెడతారు. సో ఇదనే కాదు, ఎనీ షాప్స్ ఇల్లీగల్గా సెల్లార్ని మిస్యూజ్ చేసినటువంటి షాప్స్ చేసినటువంటి మెయిన్
ఇల్లీగల్ యాక్టివిటీ ఇదే. సో గ్రౌండ్ ఫ్లోర్లో అంతా కూడా వీళ్ళ షాప్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుంది. సో కింద ఒకసారిగా దీనికి సంబంధించినటువంటి కింద ఇదే ఫ్లోర్ కింద ఉన్నటువంటి సెల్లార్లో మాత్రం ప్యూర్లీ ఆ సెల్లార్ పార్కింగ్ కోసం వినియోగించాలి. కానీ ఎక్కడ కూడా ఆ పార్కింగ్ కోసం వినియోగించకుండా కంప్లీట్గా దాన్ని మిస్యూజ్ చేసి కొన్ని కెమికల్స్ని అక్కడ డంప్ చేయడంతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి సామాన్ అంతా కూడా అక్కడ ఉంచడంతోనే ఈ తరహాలో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిసార్లు చెప్పినా సరే కొంతమంది షాప్ నిర్వాహకులలో ఎలాంటి మార్పు రావటం లేదు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పైన అంతా కూడా ఈ తరహాలో ఫర్నిచర్ షోరూమ్ ఉంటుంది, కానీ కింద మాత్రం ఈ తరహాలో పార్కింగ్ కోసం వినియోగించాల్సినటువంటి సెల్లార్ని అక్రమంగా ఇక్కడ మొత్తం స్టాక్ను అంతా కూడా డంప్ చేస్తున్నారు. ఏదైనా ప్రమాదాలు జరిగినటువంటి టైంలో దీని నుండి బయటికి రానేటువంటి సిచ్యువేషన్. ఈ ర్యాంప్ అంతా కూడా ఈ తరహాలో మెటీరియల్ ఉంది. ఆ తర్వాత బయటికి వచ్చేందుకు ఉండాల్సినటువంటి స్టేర్ కేస్ సైతం కంప్లీట్గా పూర్తిగా లాక్ అయిపోయి ఉన్నది. దీంతో ఎటు రాలేనటువంటి స్థితిలో రూమ్లోనే ఉండి దట్టమైనటువంటి పొగను వాళ్ళందరూ పీల్చారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చినటువంటి కొద్ది నిమిషాల్లోనే స్పృహ కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్పృహ కోల్పోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈ మంటల తీవ్రత అక్కడి వరకు వెళ్ళడము, ఆ మంటల్లో వాళ్ళందరూ కూడా చిక్కుకొని మరణించడం జరిగింది. ఇది ఓవరాల్గా నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరణ. సో ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోకూడదంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎప్పటికప్పుడు తరచూ చేయాల్సినటువంటి చెకింగ్స్ అన్నీ కూడా చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా సెల్లర్స్ని మిస్యూజ్ అవుతున్నటువంటి అన్ని షాప్స్ని కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేయాలి. సెల్లార్స్లో కేవలం పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. విడుదల సంజితో నాంపల్లి నుండి ప్రణిత TV9.